बाबा मेहर बाबा मेहर बाबा मेहर बाबा। రాజు దాంట్లో జాయిన్ అయ్యారు. రమణీరాజు గారండి, లక్ష్మి గారు. నేనేనండి. జై బాబా రమణీరాజు గారు. జై బాబా. 4:30కి. జై బాబా అండి అందరికి. అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. దివ్య ప్రీతముడు అవతార పురుషుడైన మన ప్రీతమ తండ్రి 128వ పుట్టినరోజు సందర్భంగా మనం చేసుకుంటున్న ఈ జన్మ దినోత్సవాలకి ముందుగా ప్రభువుని ఈ దర్బార్లోకి ఆహ్వానిస్తూ ఆయనకు ఈ అవకాశం మనకిచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ జై బాబా అండి. ముందుగా బాబా వారిచ్చిన ఒక సందేశాన్ని తెలుసుకుని ఆ తర్వాత నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని ఆనంద్ కుమార్ గారు పాడడానికి రెడీగా ఉండాలండి. జై బాబా. బాబా అంటారు, దేనిని గురించి మీరు బాధపడవద్దు, ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉండండి. ఉన్నది నేను ఒక్కడినే మీకు ముఖ్యం. బాధపడే బదులు నన్ను ఇంకా ఎక్కువగా ప్రేమించండి. ఎలాంటి పరీక్షలు కష్టాలు ఎదుర్కోవలసి వచ్చినా నా కొంగు విడవకుండా గట్టిగా పట్టుకోండి. నా గురించి ఇంకా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే మీ బాధలన్నీ ఒక్కటి కూడా లేకుండా పోతాయి. ఎందుకంటే వాస్తవానికి ఆ బాధలు ఏవీ బాధలు కావు. ఒకవేళ మీరు తప్పనిసరిగా బాధపడవలసి వస్తే నన్ను మరిచిపోకుండా ఎల్లప్పుడూ ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలో అనే దాని గురించి బాధపడండి. సాయి శక్తులా కృషి చేయండి, అంతేగాని బాధపడవద్దు. నా ప్రేమను పొంది హాయిగా ఉండండి అని ప్రియతమ తండ్రి మెహర్ బాబా సందేశం ఇచ్చారు. అవతార్ మెహర్ బాబా కి జై. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని ఆనంద్ కుమార్ గారు పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి ఆనంద్ కుమార్ గారు. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. ఎవరాది మానవుడో, ఎవరాది పురుషుడో, ఎవరాది సద్గురువో, ఎవరు సర్వోన్నతుడో, ఆ దివ్య ప్రియతముని, ఆ ప్రేమ సుందరుని చరణ పద్మములకి చిరుకాంక అంకితం. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా. అపార దివ్య కృపా సాగరా, అపార దివ్య కృపా సాగరా, సకల చరాచర జగదుద్ధారా, సకల చరాచర జగదుద్ధారా. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవదేవా. జోహారులివే శ్రీ మెహర్ బాబా, మహిని జనించిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహర్ బాబా, మహిని జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవా,
ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన భవ భయ భంజన పరమ పావన నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ దేవా प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानांधतनंतमु जेसी दिव्य विज्ञान दृष्टि नొసంగి अज्ञानांधतनंतमु जेसी दिव्य विज्ञान दृष्टि नొసంగి हरिषड्वर्गमु अंतरिंपगा हरिषड्वर्गमु अंतरिंपगा अव्यय मोक्षं अनुग्रहिंपुमु अव्यय मोक्षं अनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागरा अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जय मेहर बाबा जय 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 अवतार मेहर बाबा की जय थैंक यू बाबा जय बाबा अम्मा अंदर की जय बाबा अम्मा జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాసం మొదలైంది. తర్వాత కార్యక్రమమైన సంకీర్తనలోకి వెళ్దామండి. ముందుగా సంకీర్తన చేయవలసిందిగా అరుణ రవీంద్ర గారిని కోరుతున్నామండి. తర్వాత మూర్తి గారు రెడీగా ఉండాలి. జై బాబా అరుణ గారు. जय बाबा अवतार मेहर बाबा की जय मोहन रूपम मन में हेरे मोहन रूपम मन में हेरे अति सुमधुर नामम जय बाबये मोहन रूपम मन में हेरे अति सुमधुर नामम जय बाबये आदि पुरुषुडु अवतारु मेहर आदि अंत मूलेनटिवाडु आदि पुरुषुडु अवतार मेहर आदि अंत मूलेनटिवाडु अंतुलेनी अनुरागमूर्ति ఆదుకొనగా భువిలోన వెలిసే అంతులేని అనురాగమూర్తి ఆదుకొనగా భువిలోన వెలిసే మోహన రూపం మనమే హరే అతి సుమధుర నామం జై బాబయే
మోహన రూపం మనమే హరే అందమైన అవతారు మోములో అంతులేని తన ప్రేమ మధువు అందమైన అవతారు మోములో అంతులేని తన ప్రేమ మధువు అందరిలో కురిపించే ప్రేమ అందరిలో కురిపించే ప్రేమ ప్రేమ భావము జనించే మనలో మోహన రూపం మనమే హరే అతి సుమధుర నామం జై బాబయే మోహన రూపం మనమే హరే కామ క్రోధం తొలగించవలెగా ఇహము అంతా నశింపవలెగా సాటి వారిని బాధించవలెదు సాటి వారిని ప్రేమించవలెగా కామ క్రోధము తొలగించవలెగా అహము అంతా నశించవలెగా సాటి వారిని బాధింపవలదు సాటి వారిని ప్రేమించవలెగా మోహన రూపం మనమే హరే అతి సుమధుర నామం జై బాబయే మోహన రూపం మనమే హరే అవతార్ మెహర్ బాబాకి జై ధన్యవాదాలు బాబా జై బాబా మెహర్ రజనీ గారు జై బాబా అండి అట్ల గారు. నెక్స్ట్ మూర్తి గారు పాడవలసిన కోరుతున్నామండి. నెక్స్ట్ సుశీల్ గారు రెడీగా ఉంది. జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై అందరికీ జై బాబా అండి. బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విశదము కాదే తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విశదము కాదే హే పురుషోత్తమ దివ్య సనాతన హే పురుషోత్తమ దివ్య సనాతన దీవింపుము మము నీ సేవకులుగా దీవింపుము మము నీ సేవకులుగా బాబా నమో మెహర్ బాబా నమో భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడు ప్రతి జీవగణానికి యాచించకనే యోచన చేసి యాచించకనే యోచన చేసి పంచదవట కృప కరుణార్ద్ర హృదయ పంచదవట కృప కరుణార్ద్ర హృదయ బాబా నమో మెహర్ బాబా నమో
భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో. మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా. మాయా మమతల మమకారములో నిన్ను నే మరచిన నీవు విడవుగా. ఏ ప్రేమమయా వెన్నంటి ఏమము, ఏ ప్రేమమయా వెన్నంటి ఏమము, గాచడి ప్రభువిల మరిలేరు సాటి, గాచడి ప్రభువిల మరిలేరు సాటి. బాబా నమో మెహర్ బాబా నమో, భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో మెహర్ బాబా నమో. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అండి రజనీ గారు. జై బాబా అండి మూర్తి గారు. నెక్స్ట్ సుశీల్ గారు పాడవలసిన కోరుతున్నాము. నెక్స్ట్ స్వర్ణకుమారి గారు పాడవలసింది. నెక్స్ట్ జై బాబా రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాము. జై బాబా అండి సుశీల్ గారు. జై బాబా అండి. జై బాబా. జై బాబా. జై బాబా. ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా, దివ్య సన్నిధిదిగో ధన్యులారా. ద్రవ్యముతో పని లేదు, సాధనలవసరము లేదు. ద్రవ్యముతో పని లేదు, సాధనలవసరము లేదు. ప్రేమించిన దొరుకుతుంది ప్రేమ పెన్నిది, సేవించిన మిగులుతుంది దివ్య సన్నిధి, మెహరు పాద సన్నిధి. ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా, ఆ సకల సాక్షి భూతుండు సనాతనుడు మెహరుడు, సర్వజీవ కోటికి పాలకుడు పోషకుడు. సకల సాక్షి భూతుండు సనాతనుడు మెహరుడు, సర్వజీవ కోటికి పాలకుడు పోషకుడు. శరణు కోరు వారికి, శరణు కోరు వారికి శరణాగత వత్సలుడు. ప్రేమావతారుడు మౌనావతారుడు, ప్రేమావతారుడు మౌనావతారుడు. అతని ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా, ఆ అహము వీడగలిగితే సహనశీలి వాడు, సహనశీలి ఒక్కడే సర్వుల ప్రేమించగలడు. అహము వీడగలిగితే సహనశీలి వౌదువు, సహనశీలి ఒక్కడే సర్వుల ప్రేమించగలడు. ప్రేమ హృదయమందు కామమంతరించిపోవును, ప్రేమ హృదయమందు కామమంతరించిపోవును. ప్రేమిక హృదయేశుడందు నిత్యము వసించును, ప్రేమిక హృదయేశుడందు నిత్యము వసించును. అతని ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా, సంసారము సాగరము పయనము కడు దుర్లభము, మెహరు నామ స్మరణయే చేర్చును నీ గమ్యము. సంసారము సాగరము
పయనము కడు దుర్లభము మెహరు నామ స్మరణయే చేర్చును నీ గమ్యము స్మరింపుము ప్రత్యహము ప్రభుని నామ స్మరణము స్మరింపుము ప్రత్యహము ప్రభుని నామ స్మరణము సాధించుము సనాతనుని దివ్య సన్నిధానము సాధించుము సనాతనుని దివ్య సన్నిధానము అతని ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా దివ్య సన్నిధిదిగో ధన్యులారా ద్రవ్యముతో పని లేదు సాధనలవసరము లేదు ద్రవ్యముతో పని లేదు సాధనలవసరము లేదు ప్రేమించిన దొరుకుతుంది ప్రేమ పెన్నిది సేవించిన మిగులుతుంది దివ్య సన్నిధి మేరు పాద సన్నిధి ప్రేమ పెన్నిదిగో ప్రేమికులారా జై బాబా అండి అందరికీ జై బాబా అండి రజనీ గారు ధన్యవాదాలు నెక్స్ట్ స్వర్ణకుమారి గారు పాడవలసిందిగా కోరుతున్నాం జై బాబా అండి స్వర్ణకుమారి గారు జై బాబా అండి జై బాబా అండి రజనీ గారు అందరికీ జై బాబా అండి అవతార్ మెహర్ బాబా की जय అవతారుని జననము సృష్టికే మూలము పరమాత్ముని వైభవము పావనము పరమ పదము అవతారుని జననము సృష్టికే మూలము పరమాత్ముని వైభవము పావనము పరమ పదము వినరో భాగ్యం మెహరుని జననం కనరో భాగ్యం మెహరుని తత్వం అవతారుని జననము సృష్టికే మూలము పరమాత్ముని వైభవము పావనము పరమ పదము అవ్యత్వమును అధిగమించిన అండము తానై ఉద్భవించును అవ్యత్వమును అధిగమించిన అండము తానై ఉద్భవించును అండపిండ బ్రహ్మాండమై ఏకత్వ స్థితి కాగా అండపిండ బ్రహ్మాండము ఏకత్వ స్థితి కాగా సృష్టి స్థితి లయకు పరమార్థం తానైనా సృష్టి స్థితి లయకు పరమార్థం తానైనా అవతారుని జననము సృష్టికే మూలము పరమాత్ముని వైభవము పావనము పరమ పదము ప్రథమాత్మే జోరాష్ట్రునిగా రామునిగా కృష్ణునిగా ప్రథమాత్మే జోరాష్ట్రునిగా రామునిగా కృష్ణునిగా బుద్ధునిగా యేసుక్రీస్తు మహమ్మదు ప్రవక్తగా బుద్ధునిగా యేసుక్రీస్తు మహమ్మదు ప్రవక్తగా పరిపూర్ణ అవతారం మేరు బాబగా అవతారుని జననము సృష్టికే మూలము పరమాత్ముని వైభవము
పావనము పరమ పదము. చిన్మాతృనిగా చిద్విలాసము మౌనముతోనే సత్యము తెలిపి, చిన్ముద్రునిగా చిద్విలాసము మౌనముతోనే సత్యము తెలిపి, మస్తులను ఉద్ధరించి మహనీయునిగా, మస్తులను ఉద్ధరించి మహనీయునిగా, ప్రేమావతారుడిగా జాగృతి నొసగి, అవతారుని జననము సృష్టికే మూలము, పరమాత్ముని వైభవము పావనము పరమ పదము. నీవే నేనని నేనే నీవని అనంత జ్ఞానమై మేలు కొల్పగా, నీవే నేనని నేనే నీవని అనంత జ్ఞానమై మేలు కొలుపగా, ఓంకార స్వరూపమై ప్రేమయే రూపంగా, ఓంకార స్వరూపమై ప్రేమయే రూపముగా, సర్వాంతయామిగా తండ్రి మెహరు బాబగా, అవతారుని జననము సృష్టికే మూలము, పరమాత్ముని వైభవము పావనము పరమ పదము. అవతారుని జననము సృష్టికే మూలము, పరమాత్ముని వైభవము పావనము పరమ పదము. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా అండి రజని గారు. థ్యాంక్ యూ జై అండి. బాబా అండి. జై బాబా. నెక్స్ట్ ప్రసన్న గారు చిన్న పాట పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. ప్రసన్న గారు. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. బాబా శ్రీయార్జీ ప్రియతనయా మెహరు బాబా, మెహరు బాబా కలియుగ అవతారా, ప్రణామి మనసా ప్రణామి వజసా నమామి మెహరీషా. బాబా శ్రీయార్జీ ప్రియతనయా మెహరు బాబా, మెహరు బాబా కలియుగ అవతారా, దివ్య మంగళ సుందరావో మోహనాకారా, దివ్య మంగళ సుందరావో మోహనాకారా, దీన జనులను బ్రోవనించి ధరణి వెలిసావా, దీన జనులను బ్రోవనించి ధరణి వెలిసావా, నీ పాద సేవ మాకందజేసి, నీ పాద సేవ మాకందజేసి కరుణ చూపితివా, కరుణ చూపితివా. బాబా శ్రీయార్జీ ప్రియతనయా మెహరు బాబా, మెహరు బాబా కలియుగ అవతారా, ప్రణామి మనసా ప్రణామి వజసా నమామి మెహరీషా. పంచగురువులు ప్రస్తుతించిన ఓ దివ్యావతారా, పంచగురువులు ప్రస్తుతించిన ఓ దివ్యావతారా,
ప్రపంచమంతా పర్యటించి ప్రేమ పంచితివా. ప్రపంచమంతా పర్యటించి ప్రేమ పంచితివా. నీ మౌన గానం లోకాల నింపి, నీ మౌన గానం లోకాల నింపి మేలు కొల్పితివా, మేలు కొల్పితివా. బాబా శిరియార్జీ ప్రియతనయా, మెహరు బాబా, మెహరు బాబా కలియుగ అవతారా. ప్రణామి మనసా ప్రణామి వజసా నమామి మెహరీశా. ప్రణామి మనసా ప్రణామి వజసా నమామి మెహరీశా. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. థ్యాంక్ యూ. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. థ్యాంక్ యూ. ఇప్పటితో ఈ సంకీర్తన కార్యక్రమాలు ముగిసాయండి. నెక్స్ట్ కార్యక్రమమైన మన అతిథి బాబా ప్రేమికులు రమణయ్యరాజు గారు మన ముందుకి హైదరాబాద్ నుంచి బాబా విషయాలు చెప్పడానికి మన ముందుకు వస్తున్నారండి. రమణయ్యరాజు గారు జై బాబా అండి. జై బాబా. హలో, అందరికీ జై బాబా అండి. రమణయ్యరాజు గారి గురించి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడేసి ఆ తర్వాత ఆయనకి ఇచ్చేస్తాను. రమణయ్యరాజు గారు హైదరాబాద్ నుండి, హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈయన బాబా ఫోన్ లోకి ఎలా వచ్చారు అంటే, ఆయన మార్నింగ్ నేను ఆయనతో మాట్లాడినప్పుడు ఒక గొప్ప అద్భుతమైన ప్రేమికుడి గురించి చెప్పారండి. ఆయన పేరు వీరభద్ర మాస్టర్ గారు. మీలో చాలా మందికి తెలిసే ఉండవచ్చు. నేను ఫస్ట్ టైం విన్నాను. ఆయన గురించి చెప్పినప్పుడు కూడా నాకు కళ్ళమట్టి నీళ్ళు వచ్చాయి. ఇంత ప్రేమ ప్రభువు మీద చూపిస్తారా ప్రేమికుడు అనిపించింది. అంటే ఆయన జీవితమే ఆదర్శంగా, అంటే ఆయన సజీవ సందేశంగా మారిపోయారు బాబాకి. బాబా చెప్పారు కదా, నా ప్రేమికుడిగా నువ్వు ఉండాలి అంటే ముందు నువ్వు ఎవరినైనా మార్చాలి అంటే నువ్వు నా సందేశంగా, సజీవ సందేశంగా ఉండు అని చెప్పారు బాబా. ఆయన అలా జీవించి చూపారు. కాబట్టి ఆ వీరభద్ర మాస్టర్రావు గారి ఇన్స్పిరేషన్ రమణయ్యరాజు గారు బాబా కోడ్లోకి లాగిందేమో నాకు అనిపించింది ఆయన మాటల ద్వారా. అంటే ఆయన చాలా సార్లు మెసేజ్లు అవి చెప్పినా కూడా రమణయ్యరాజు గారు ఆయన లైఫ్ స్టైల్, ఆయన పడ్డ కష్టాలు సుఖాలు అన్ని చిరునవ్వుతో ఎదుర్కొన్నారటండి. అది చూసి ఈయన ఏ దేవుని ఇట్లా ఇంతలా ప్రేమిస్తున్నారని అందులో బాబా దాంట్లోకి వచ్చారు రమణయ్యరాజు గారు. బాబా చెప్పిన విధానంలో నడిచిన వీరభద్ర మాస్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, రమణయ్యరాజు గారు జై బాబా అండి. ఇప్పుడు మీ మాటల్లో మేము బాబా విషయాలు తెలుసుకుందాం అనుకుంటున్నాం. జై బాబా అండి. జై బాబా అండి. రజనీ గారు అందరికీ, ముఖ్యంగా బాబాకి మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. ఈ అవకాశం, అద్భుతమైన అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. మనం ఈరోజు మాట్లాడుకునే టాపిక్ డిస్కోర్సెస్ చాప్టర్లో ఈగో అన్న సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందామండి. బాబా ఏమన్నారంటే, బేసిక్గా నేను ఈ సృష్టిలోకి అవతారుడుగా వచ్చినప్పుడు నేను ఈ మాయనేమి నాశనం చేయను. బేసిక్గా అది ఎప్పుడూ ఉంటుంది, నిరంతరం, ఈ సృష్టి ఉన్నంతకాలం. కానీ ఈ మాయలో కూరుకుపోయి ఉన్న మిమ్మల్ని మాయ పనిచేసే విధానాన్ని మీకు వివరించి, అంటే డైనమిక్స్ ఆఫ్ ఈగో, అది ఎలా పనిచేస్తుంది మన మీద అని ఆ విషయాలు మీకు వివరించి, ఆ జ్ఞానం, ఆ విజ్డమ్ మీకు ఇచ్చి ఈ మాయ అనే ఊబిలోంచి మిమ్మల్ని బయటికి లాగేస్తాను అన్నారు బాబా. అందుకు ఆయన సాహిత్యం ప్రధానంగా మీరు చూస్తే 2 రకాలుగా ఉంటాయి. ఒకటి సత్యం గురించి, రెండవది మాయ గురించి. సత్యం గురించి అంటే బాబా జీవితమే ఒక సత్యం. లార్డ్ మెహర్ పూర్తిగా బాబా జీవించిన విధానాన్ని, సత్యం అంటే ఇలా ఉంటుందా అన్న విషయాలు మనకి తెలియజేస్తుంది. అయితే మాయ ఎలా ఉంటుందని చెప్పిన చాలా పుస్తకాలు ఇచ్చారు. అందులో ప్రధానమైనది, చాలా ముఖ్యమైనది డిస్కోర్సెస్ అండి. ఒక్కొక్క చాప్టర్ ఒక అద్భుతం. కొంచెం క్లిష్టంగా ఉన్నప్పటికీ 1-2 సార్లు మనం ఎవాల్వ్ అవుతున్న కొద్దీ మళ్ళీ చదువుతుంటే చాలా విషయాలు అద్భుతంగా బాబా చెప్పారు. రీసెంట్గా మెహర్ డిస్కషన్ ఫోరంలో భాగంగా మేము ఈ డిస్కషన్లో చేసిన రికార్డింగ్స్ లాస్ట్ 2 వీక్స్లోనే చేసాము. అవి నేను ప్లే చేస్తానండి. కొంచెం క్లిష్టంగా ఉన్నప్పటికీ కొంచెం శ్రద్ధగా ఉంటే మీకు అవి అర్థమవుతాయి. అయితే మా ప్రయత్నంగా మేము చేసాం తప్ప అది పూర్తిగా అర్థమైందా లేదా అన్నది కూడా బాబాకి తెలియాలి. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ కనుక తప్పులుంటే క్షమించండి. ఇది ఇంకొక విషయం, ఇప్పుడు ఆడియో ప్లే చేస్తాను కనుక ఒకవేళ ఇబ్బంది ఉంటే మాత్రం వెంటనే నాకు తెలియచేయండి. టైం అయితే మాత్రం చెప్పండి, నేను అక్కడ ఆఫ్ చేస్తాను. జై బాబా. స్లైడ్స్ కనబడుతున్నాయి కదండి అందరికీ?
కనిపిస్తున్నాయి రమ్య. నేను ప్లే చేస్తున్నానండి. అవతార్ మెహర్ బాబాకి జై. మనం బాబా ఈగోకి సంబంధించిన విషయాల్ని 3 పార్ట్లుగా చెప్పారు. జస్ట్ క్విక్ రివిజన్ కింద ఒక్కసారి కంటిన్యూటీ పర్పస్కి ఒక్కసారి మళ్ళీ పాత విషయాలు బ్రీఫ్గా 1 నిమిషం పాటు గుర్తు చేస్తానండి. నేచర్ ఆఫ్ ద ఈగో అండ్ ఇట్స్ టెర్మినేషన్ అని టైటిల్ పెట్టి ఈగో విధి విధానాల తత్వం ఎలా ఉంటుంది, దాన్ని అంతమంచే ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్తూ మొదటి భాగంలో ఈగో యాజ్ ద సెంటర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అని వివరించారు. రెండవ దాంట్లో హౌ ఈగో యాక్ట్స్ యాజ్ అన్ అఫర్మేషన్ ఆఫ్ సెపరేట్నెస్. మొదటిది కాన్ఫ్లిక్ట్కి సంబంధించింది అయితే, రెండోది ఆ సెపరేట్నెస్ అన్నది ఎలా ఎగ్జిబిట్ చేస్తుంది, దాని డెప్త్ ఎలా ఉంటుంది అన్నది చెప్పారు. మూడో పార్ట్కి వచ్చేటప్పుడు మనం తర్వాత చదువుకోకపోయినది ఫార్మ్స్ ఆఫ్ ఈగో, అంటే వివిధ రూపాల్లో ఎలా ఉంటుంది, అలాగే దాని డిజల్యూషన్ ఎలా జరుగుతుంది అన్నది వివరించారు. ఇప్పటి వరకు మనం 2 పార్ట్స్ పూర్తి చేసాం. మొదటి పార్ట్లో క్లుప్తంగా నేను ఒక్కసారి అందులో అంశాలు గుర్తు చేస్తాను, అంటే నాకు కంటిన్యూటీకి ఈ రెండో పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సమప్ చేసేటప్పుడు కావాలి కనుక. మొదటి పార్ట్లో ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఈగో ఎందుకు వచ్చింది, ఆ ఫార్మేషన్ ఆఫ్ ఈగో ఎందుకు జరిగింది అనేది వివరిస్తూ ఇది అవసరమైన చెడ్డ, అంటే నెసెసరీ ఈవిల్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాబా మనకి. కానీ ప్రొవిజనల్గా ఉండాల్సిన ఇది పెర్మనెంట్ అయిపోవడంతో వచ్చిన సమస్యలు వివరిస్తూ అందులో ప్రధానంగా 2 అంశాలు సంభవిస్తాయి. ఒకటి ఏంటంటే ఈ సెపరేషన్ క్రియేట్ చేస్తుంది ఈగో కంటిన్యూస్గా, ఇంకా కంటిన్యూస్గా విడదీసుకుంటూ పోతూ ఉంటుంది. దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఫాల్స్ ఐడెంటిటీ. ఈ బాడీయే తను అనుకుని ఒక పెద్ద ఫోర్టిఫికేషన్ చేసేసుకుని దాన్ని రక్షించుకోవడానికి నిరంతరం కాపాడుకోవడంలో ఉండే ఆ కంటిన్యూస్ ప్రాసెస్సే పెర్పెచువల్ స్ట్రగుల్. దాని లక్షణం అది. నేను ఎల్లకాలం ఉండాలి, నిలదొక్కుకోవాలి, ఎప్పుడు అభివృద్ధి చెందుతూ ఉండాలి అనేది ప్రధాన లక్షణం ఈగోకి. అది వదలదు అది. అందుకని ఈ సెపరేషన్ అన్నది ఎగ్జిబిట్ అవుతుంది అన్నది. రెండో పార్ట్ సోర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. కాన్ఫ్లిక్టింగ్గా ఎందుకు ఉంటుంది అంటే ఈగో అన్నది మొత్తం ఈ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఇంటిగ్రేట్ చేసి ఒక స్టెబిలిటీ తీసుకురావడానికని వచ్చిందని చెప్పుకున్నాం. ఒక స్టెబిలిటీ వచ్చినప్పుడు ఒక ప్రశాంతత ఉండాలి కదా. మన నిత్యం నాకు శాంతి లేదని ఎందుకు మానవాళి కొట్టుకుంటూ ఉంటుంది. దానికి కారణం బాబా ఇచ్చింది ఏంటంటే ఈగో ఒక ప్రొవిజనల్ స్టెబిలిటీ తీసుకొచ్చినప్పటికీ కూడా ఈగో నిలబడి ఉన్న ఫౌండేషన్ ఫాల్స్ అజ్ఞానం. అది అజ్ఞానం అంటే ఏంటి? ట్రూ లైఫ్కి ఏదైతే ఇంపార్టెంటో దాన్ని నాన్ ఇంపార్టెంట్గా చూడడం, ట్రూ లైఫ్కి ఏది నాన్ ఇంపార్టెంటో దాన్ని ఇంపార్టెంట్గా చూడడం. అంటే ఉదాహరణకి స్పిరిచువల్ జర్నీ, ఎస్పెషల్లీ జీవిత గమ్యం భగవంతుడు ఐక్యం కావడం, జీవిత పరమార్థం భగవంతుడిని తెలుసుకోవడం అన్నది ఫండమెంటల్ రూల్. మొత్తం ఈ ఆస్పెక్ట్స్ అన్నిటికీ బాబా చెప్తుంది. దాన్ని లోయెస్ట్ కేటగిరీలో పడేస్తుంది ఈగో. దానికి ఆపోజిట్ థింగ్స్ అన్నిటిని కూడా టాప్ కేటగిరీగా తీసుకుంటుంది కనుక ఆ జ్ఞానం కారణంగా ఎంత ప్రొవిజనల్గా ఇది హోల్డ్ చేసి స్టెబిలిటీ తెద్దాం అని ట్రై చేసినా కూడా ఈగో మరి కొంత సమయం అయ్యేటప్పటికి ఈ ఆటుపోట్లు తీవ్రంగా ఉండడం వల్ల ఒడిదుడుకుల మధ్యన మళ్ళీ కొలాప్స్ అయిపోతుంటుంది ఆ బ్యాలెన్స్. మళ్ళీ తిరిగి ఎంతో కొంత ప్రయత్నిస్తూ ఉంటుంది. మళ్ళీ ఏదో కాన్ఫ్లిక్ట్స్ రూపంలో నిత్యం ఈ మైండ్ అనేది ఒక సంఘర్షణకు ఎరేనాగా మారిపోతుంది. అది చెప్పింది. ఇంకా మిగిలిన చాప్టర్లు అంతా కూడా ముఖ్యంగా మొదటి చాప్టర్లో ఈ కాన్ఫ్లిక్ట్ని డీప్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎందుకు ఈ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయంటే బేసికల్లీ నేను చెప్పినట్టుగా ఇప్పుడు చెప్పినట్టు ఫాల్స్ వాల్యూస్ మీద అది నిలబడి ఉంది. నాన్ ఇంపార్టెంట్ని ఇంపార్టెంట్గా చూస్తుంది కనుక కంటిన్యూస్గా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అయితే ప్రాపర్ ఇంటెలిజెంట్ అండ్ ఫర్మ్ చాయిసెస్, ట్రూ వాల్యుయేషన్స్ చేయడం ద్వారా ఈ కాన్ఫ్లిక్ట్స్ క్రైసిస్ నుంచి బయటపడవచ్చు అని చెప్తారు బాబా. అయితే ఈ ట్రూ వాల్యుయేషన్ అంటే ఇంటెలిజెంట్ అండ్ ఫర్మ్ డెసిషన్స్ తీసుకుంటూ డీప్ ఇన్నర్ సెర్చ్ చేసుకుంటూ ఆ ట్రూ వాల్యూస్ ద్వారా మనం జడ్జిమెంట్స్ తీసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళగలిగితే
ఖచ్చితంగా మార్గం దానిలోంచి బయటపడవచ్చు. కానీ ఆ ట్రూ వాల్యూస్ అన్నవి ఎలా వస్తాయి, అది ప్రశ్న. దానికి ట్రూ వాల్యూస్ రావాలంటే ప్రాపర్ విజ్డమ్, ఆ నాలెడ్జ్ ఉండాలి లోపల. అది రావాలని ఉండడం ఒక ఎత్తు, దాన్ని ఫర్మ్గా నిలబడి సాధించడం, చిన్న పెద్ద అనే విషయం లేకుండా ప్రతి విషయం దగ్గర చాలా స్ట్రాంగ్గా నిలబడి ఇంటెలిజెంట్ అండ్ ఫర్మ్ డెసిషన్స్ తీసుకోవడం అన్నది అంత సులభం కాదు. నిజంగా అలా నిలబడాలి అంటే ఒక స్ట్రాంగ్ ఐడియల్స్, అంటే ఒక ఆదర్శానికి ఏదైనా జీవితం కనెక్ట్ అయి ఉండాలి. అంటే లైఫ్ ఈజ్ వర్త్ లివింగ్ అన్న ఒక బలమైన ఆ అంశాన్ని ఇచ్చే ఒక ఆదర్శానికి కట్టుబడి ఉంటే ఈ శక్తి వస్తుంది. న్యాచురల్గా ఆదర్శం కోసం ఏదైనా వదులుకుని ఆ శక్తి ఇన్హెరెంట్గా ఉంటుంది కనుక అప్పుడు ఈ ఫర్మ్ డెసిషన్స్, ఇంటెలిజెంట్ డెసిషన్స్ తీసుకోగలుగుతాడు. అయితే అంత లైఫ్ వర్త్ లివింగ్ అనే చెప్పే ఆదర్శాన్ని కలిగించడానికి అంటే నాకు అర్థమైంది బేసిక్గా ఒక గొప్ప మహాపురుషుడు ద్వారా కానీ, ఒక గురువు ద్వారా కానీ, లేకపోతే ఏదో ఒక రూపంలో అది వచ్చి చేరాలి అతనికి. వచ్చినప్పుడే అతను దిస్ లైఫ్ ఈజ్ వర్త్ ఫర్ లివింగ్ ఫర్ సో అండ్ సో కాజ్ అని దాని మీద నిలబడినప్పుడు ఇది జీవించగలుగుతాడు అని చెప్పారు. మొత్తం అదంతా ఫస్ట్ పార్ట్ అంతా కాన్ఫ్లిక్టింగ్స్ గురించి అండి. రెండోది పార్ట్ వద్దాం, అప్పుడు స్లైడ్స్ ద్వారా చెప్తాను నేను. ద ఈగో యాజ్ అన్ ఎఫర్మేషన్ ఆఫ్ సెపరేట్నెస్. కాన్ఫ్లిక్ట్స్ గురించి మొదటి చాప్టర్లో చెప్పుకున్నాం. రెండోది ఈ వేర్పాటు తత్వానికి మూలస్తంభంగా ఈగో నిలబడుతుంది. అంటే దాని లక్షణమే దాని సర్వైవల్ కోసం, తన ఐడెంటిటీ కోసం నిరంతరం డివిజన్స్ చేసుకుంటూ వెళ్ళే లక్షణం ఈగోకి ఉంటుంది అని చెప్తూ ఇందులో డిఫరెంట్ టాపిక్స్ ద్వారా బాబా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ప్రధానంగా 3 పార్ట్లుగా నాకు కనబడింది. మొదటిగా ఈగో దాన్ని ఎలా ఎగ్జిబిట్ చేస్తుంది, సెపరేట్నెస్ అన్నది, వెయిట్ని ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటుంది అన్నది మొదటి పార్ట్లో చెప్పారు. ఎక్స్క్లూజివ్ ఫీలింగ్స్ అన్నవి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా అదే కామ, క్రోధ ఇది అంటారు కదా, యాంగరు, జెలసీ, వీటి ద్వారా అది ఎలాగా ఇది ఈ ప్రక్రియను కొనసాగిస్తుంది అని చెప్తూ, సెకండ్ పార్ట్లో ఈగో కాన్షియస్ ఈగో ఏదైతే మనం ఒక ఇండివిజువల్గా నేను ఇది అని అనుకుంటూ ఉంటాను. కొన్ని బయట ప్రపంచానికి ఎగ్జిబిట్ చేస్తాను, కొన్ని ఎగ్జిబిట్ చేయను. కానీ నాకు కొద్ది గొప్ప తెలుస్తూ ఉంటుంది. అది ఎక్స్ప్లిసిట్ ఈగో అన్నారు. కానీ అసలు నాకే తెలియని డెప్త్ ఎంత లోతుగా ఉంటుందో బాబా తన ఈ డిస్కషన్ ద్వారా ప్రూవ్ చేస్తారు. కాంప్లెక్సిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఐస్బర్గ్ అని ఎగ్జాంపుల్గా చూపిస్తూ 7 పార్ట్లు ఐస్బర్గ్ ఉంటే ఒక్క పార్ట్ పైకి తేలియాడుతూ ఉంటుంది, మిగిలిన 6 పార్ట్లు సముద్ర గర్భంలో ఉంటాయి. అంటే ఈ ఎక్స్ప్లిసిట్ ఈగో, కాన్షియస్ ఈగోకి తనేంటో కూడా తనకు తెలియదు అనమాట. కానీ తనకు సర్వం తెలుసు అన్న భ్రాంతి, అంటే అజ్ఞానం మీద ఉంటుంది అన్నది, అది ఎంత కాంప్లెక్స్ అన్నది స్పష్టంగా బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సెకండ్ పార్ట్లో. చివరి పార్ట్కి వచ్చేటప్పటికి ఆ కాంప్లెక్సిటీ అంత కాంప్లికేటెడ్ కనుక దాని సొల్యూషన్ కూడా ఏదో సింపుల్ సొల్యూషన్ ఉండదు, చాలా కాంప్లికేటెడ్ సొల్యూషనే ఉంటుంది. అంటే కాంప్లికేటెడ్ చికిత్స కావాలి. ఆ కాంప్లికేటెడ్ చికిత్స కావాలంటే అంత గొప్ప స్పిరిచువల్ వైద్యుడు మనకి కావాలి అని చెప్తూ, ఆఖరిగా ఈ సాధకుడు ఈ అన్ని ప్రయత్నాలు చేసి ఈగోని జయించడానికి చివరికి సమస్యలు పోయి నా వల్ల కాదు ప్రభు, నువ్వే నాకు శరణు అన్నప్పుడు మాస్టర్ కృపతో, ఆయన సహాయంతో దీని నుంచి బయటపడతాడు అని 3 పార్ట్లుగా చెప్పారండి. ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఈగో ఈ ఆధ్యాత్మిక స్వాతంత్రానికి అడ్డంకి అని మనం మొదటి నుంచే చెప్పుకుంటూ ఉన్నాం. దాన్ని ఒకసారి హైలైట్ చేశారు ఇక్కడ. ఈగో డిఫరెంట్ ఫార్మ్స్లో ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది అంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ బాబా ఇచ్చారు. అది ఎలా చెప్తుంది, ఒక్కొక్కసారి భూతకాలంలో విషయాలు నెమరు వేసుకుంటూ ఉంటుంది. నలుగురికి ఎగ్జిబిట్ చేసి చెప్పడం ద్వారా తన సుపీరియారిటీని మళ్ళీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి పాస్ట్ కలెక్షన్స్, నేను అది సాధించాను, ఇది సాధించాను, నేను అలా ఉండేవాడిని, అంత గొప్పగా ఉండేవాడిని, నేను జాబ్లో ఉన్నప్పుడు నన్ను ఎలా చూసేవారు, నేను ఈ ప్రాజెక్ట్ ఎలా అచీవ్ చేశాను,
నేను అప్పుడు ఇలా అనుభూతి చెందాను, పలానా వాడికి అలా సాయం చేశాను అని దాన్ని నెమరు వేసుకోవడం, ఆవు తిన్నదాన్ని మళ్ళీ నెమరు వేసుకున్నట్టు అది కంటిన్యూస్గా ఎగ్జిబిట్ చేయడం ద్వారా దాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే హోప్స్ ద్వారా ఫ్యూచర్ గురించి చెప్పడం, నేను ఇలా చేస్తున్నాను, నేను అలా చేయాలి, నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ ఇంత ఎలా చేసుకుంటాను, నేను ఎలా అనుభూతి చెందుతున్నాను అని భవిష్యత్తుకి ప్రాజెక్ట్ చేస్తూ ఉంటాడు కంటిన్యూస్గా. ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే ఛాలెంజెస్ చేయడం కూడా, నేను భవిష్యత్తులో ఐ విల్ డూ ఇట్, ఐ విల్ దిస్ అని చెప్పడం అంతా కూడా అంటే ఒక విధంగా సుపీరియారిటీని ఎక్స్ప్రెస్ చేయడం, ఈగో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఇక ప్రెజెంట్ దగ్గరకు వచ్చేటప్పటికి నిరంతరం ఉండేది ఏంటంటే కనీసం ఇదొక కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్, నేను మిగిలిన వాళ్ళకన్నా డిఫరెంట్, యూనిక్, డిస్టింక్ట్ అంటూ ఆ సెపరేట్నెస్ని కన్సిస్టెంట్గా ఎదుటి వాళ్ళ ముందు ఏదో రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటాడు డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ థింగ్స్లో. ఇది అది ఈగో ఏ డిఫరెంట్ ఫామ్స్లో ఎలాగ వస్తుంది అన్నది బాబా వివరించారు. Ego can be dissolved only through real love. Ego feeds upon exclusive feelings. ఇంతకుముందు ఆ ఫార్మ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న చాప్టర్ సెపరేట్నెస్ గురించి కనుక ఆ విభజన తత్వం ఎలా ఉంటుంది అని చెప్తూ, ఈ సెపరేట్నెస్ అన్నది ఎక్స్క్లూజివ్ ఫీలింగ్స్ ద్వారా ఇది నిరంతరం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది అని చెప్పి, ఎక్స్క్లూజివ్ ఫీలింగ్స్ అంటే ఎగ్జాంపుల్స్ ముఖ్యంగా క్రేవింగ్, తీవ్రమైన వాంఛ, హేట్, హ్యాంగర్, భయం, అలాగే ఈర్ష్య, ఈ మూడు ఈ 5 వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు బ్రీఫ్గా. అది ఎలా చేస్తుందంటే వాంఛ అంటే ఇంకొకటి కోరుకోవడం, ఇంకోటి ఎప్పుడైతే కోరుకుంటున్నావో నీకు అది లేదు, నువ్వు కాదు అని అనుకోవడంలో సెపరేట్నెస్ ఉంది ఆటోమేటిక్గా. ఈ వాంఛ ఎంత తీవ్రంగా ఉంటే అంత తీవ్రంగా ఈ డెప్త్, ఈ సెపరేట్నెస్ అన్నది పెరిగిపోతూ ఉంటుంది. అలాగే హేట్ అండ్ యాంగర్ దగ్గరికి వచ్చేటప్పుడు, హేట్ అండ్ యాంగర్ నార్మల్గా నాకు అర్థమైంది ఏంటంటే, బేసిక్గా నువ్వు ఏదైతే ఫోర్టిఫై చేసేసుకున్నావో ఒక ఫాల్స్ ఐడెంటిటీ, నేను ఇది అని, దానికి నీ టర్మ్స్కి అనుగుణంగా ఎదుటివాడు మసలినప్పుడు నీకు హేట్ అండ్ యాంగర్ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే అది వచ్చిందో ఆటోమేటిక్గా వాడిని డిఫరెంట్ చేసేస్తావు, వాడిని ఒక ఫారినర్గా నువ్వు చూస్తావు. అలాగే ఫియర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఫోర్టిఫికేషన్ నువ్వు చేసుకుని ఉంటావు, అట్ ద సేమ్ టైం యూఆర్ సో ఇన్సెక్యూర్, దానికి ఎటువంటి ప్రతిబంధం ఏర్పడుతుందన్న ఆ రీజన్స్ అన్నింటినీ కూడా నువ్వు వ్యతిరేకిస్తావు, ఆ వ్యక్తులకు భయపడతావు, ఆ సిచ్యువేషన్కి భయపడతావు. ఆ విధంగా ఒక అపనమ్మకం అన్నది కీ అవుతుంది ఫియర్ దగ్గరికి వచ్చేటప్పుడు. దానికోసం రియాక్ట్ అవ్వడం అన్నది ఈ ఫియర్ లక్షణం. ఇక్కడ ఇది కూడా సెపరేట్నెస్ దారితీస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా చాలా తీక్షణంగా, తీవ్రంగా ఈ సెపరేట్నెస్ని ఎక్స్ప్రెస్ చేసేది జెలసీ, ఈర్ష్య. అయితే ప్రతి ఆత్మకి కూడా ఇన్హెరెంట్గా డీప్గా తను ఇతరులను ప్రేమించాలని, ఇతరుల చేత ప్రేమింపబడుతూ ఐడెంటిఫై చేసుకోబడాలని ఒక తాపత్రయం అయితే ఎప్పుడూ ఉంటుంది. ఇంత ప్రాసెస్, అహం ప్రాసెస్ జరుగుతున్నా లోపల అది నివిడీకృతమై ఉంటుంది. దానికి ఏదో విధంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు చెప్పిన ఈ గుణాల ద్వారా, దేని ద్వారా కూడా అది సాధ్యం కాదు. ఇది వ్యతిరేక చర్యనే తీసుకొస్తుంది. అయితే జెలసీ దగ్గరకు వచ్చేటప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏమాత్రం అది ఐడెంటిఫై చేసుకోలేకపోతాడు. పైగా థర్డ్ డైమెన్షన్ ఇంకోటి వస్తుంది. అది ఏంటంటే జెలసీ దగ్గరకు వచ్చేటప్పటికి తను ఏదైనా వస్తువును పొందాలనుకున్నప్పుడు తను కాకుండా ఇంకొకళ్ళు ఎవరన్నా దాన్ని పొందుతున్నప్పుడు వచ్చే ఫీలింగే జెలసీ. కనుక అక్కడికి వచ్చేటప్పటికి ఈ రెగ్యులర్ ఇబ్బందే కాకుండా వాళ్ళిద్దరినీ కూడా దూరంగా పెట్టడం జరుగుతుంది. వాళ్ళని నిర్లక్ష్యంగా చూస్తాడు. అంటే చాలా ఒక విధమైన రగిలిపోతూ ఉంటాడు. దేన్ని పొందాలనుకున్నాడో యాజ్ వెల్ యాజ్ ఎవరైతే దాన్ని పొందుతున్నారో ఇద్దరి మీద కూడా ఒక తెలియని ఆ సెపరేషన్స్లోకి వెళ్ళిపోతాడు. ఇది చాలా తీవ్రంగా ఉంటుంది అని బాబా చెప్తారు. దీన్ని కంక్లూడ్ చేస్తూ బాబా ఏమంటారంటే, ఈ ఎక్స్క్లూజివ్ ఫీలింగ్స్ ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో, క్రేవింగ్, హేట్, యాంగర్, ఫియర్, జెలసీ, ఇవన్నీ కూడా ట్రూ లైఫ్ అని ఏదైతే బాబా మనకు చెప్తూ వస్తున్నారు ఈ పుస్తకంలో, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ వన్ అని చెప్పే ఆ నిజమైన ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని నేరో డౌన్ చేసేస్తాయి.
అంతేకాకుండా సోకాల్డ్ కాన్షియస్నెస్ ఫుల్లీ డెవలప్డ్ హ్యూమన్ ఫామ్లో ఏదైతే ఉందో దాన్ని చాలా లిమిటెడ్గా రిస్ట్రిక్టెడ్గా ఉంచుతున్నాయి ఈ ఫీలింగ్స్ అని చెప్తారు ఇందులో. అయితే మధ్యలో ఇక్కడ బాబా చిన్న హింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈగో కెన్ బి డిజాల్వ్ ఓన్లీ త్రూ రియల్ లవ్. నిజమైన ప్రేమ ద్వారా ఈ ఈగోని పూర్తిగా సమసిపోయేలా చేయొచ్చు అని చెప్తూ కొన్ని అద్భుతమైన 1-2 రహస్యాలు, అంటే మనకు బాబా లిటరేచర్తో పరిచయంతో అలవాటు ఉన్నప్పటికీ మళ్ళీ ఎంఫసైజ్ చేశారు ఇక్కడ. ఈ ఎక్స్క్లూజివ్ ఫీలింగ్స్ ద్వారా వచ్చే ఆలోచనలు కానీ, అనుభూతులు కానీ, చేతలు కానీ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ చివరికి దారి తీసేవి బైండింగ్స్కే. అంటే ఇంప్రెషన్స్ పడతాయి, బంధనాలు ఏర్పడతాయి. ఏం చేసినా కూడా ఇంకా అనుమానం లేదు అందులో. అంటే ఈర్ష్య, కోపం, మనం ఏదో చెప్పుకున్నాం ముందు ఈ ఐదుల ద్వారా ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ చేత చేసినా, మనం ప్రేయర్లో కూడా వాడుతాం ఇదే. తలుపుల్లో, మాటల్లో, చేతుల్లో ఏం చేసినా కూడా బైండింగ్ పడుతుంది. అంటే ఆ ఎక్స్క్లూజివ్ ఫీలింగ్స్ ద్వారా చేస్తే ఆ ఇంటెంట్ క్రిటికల్ అక్కడ. ఆ ఇంటెంట్ నేనే అవ్వాలి అన్నది ఎప్పుడైతే ఉండి ఇవి ఎక్స్ప్రెస్ అవుతున్నాయో ఖచ్చితంగా ఆ బంధనాలు ఏర్పడతాయని చెప్తూ ఎక్సెప్షన్ ఒకదానికే ఉంది అని చెప్తున్నారు బాబా. నిజానికి అన్ని అనుభవాలు, అన్ని కోరికలు, యాస్పిరేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ కూడా ఈ సంస్కారాలని కలిగిస్తాయి. ఖచ్చితంగా ఈగో అభివృద్ధి చెందుతూ వెళ్ళిపోతుంది. ఇంకా వేరే దారి లేదు, ఒకటే రూల్ అక్కడ. కానీ ఒక ఎక్స్ప్రెషన్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఆఫ్ లవ్, ట్రూ లవ్ అనుభవం వైపు వెళ్ళే కొద్దీ మాత్రం దీనికి ముందు చెప్పుకున్న దానికి రివర్స్ ప్రాసెస్ జరుగుతుంది. అక్కడ ఈగో పెరుగుతూ వెళితే ఇక్కడ ఈగో కుచించుకుపోతూ తరిగిపోతూ వెళుతుంది. అది ప్రధానమైన పాయింట్. సాధకులందరికీ కూడా కీ నాలెడ్జ్ ఇది యాక్చువల్గా. ఇంకోటి అలాగే యాస్పిరేషన్ కూడా. యాస్పిరేషన్ అంటే కోరిక ఒక విధంగా. ఆ ట్రూ యాస్పిరేషన్స్ అన్నీ కూడా ఇంతకుముందు మనకు ఐని పెంచుకుంటూ పోతాయన్నారు. కానీ ఒక్క యాస్పిరేషన్కే ఎక్సెప్షన్ ఉంది. అది లాంగింగ్ టువర్డ్స్ అవర్ బిలెవెడ్. ఆ దివ్య ప్రీతం కూడా భగవంతుడి గురించి ఆ తపన చెందడం అన్నది ఒక పీక్ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఈగో తరుగుతూ వెళ్ళిపోతుంది. ఇవి కీ పాయింట్స్ ఇన్హెరెంట్గా ఉన్నవి. దీని వేఅవుట్ కూడా ఇవే మార్గాలు బాబా చివరి కంక్లూడ్ చేసింది కూడా ఈ చాప్టర్లో. అయితే అప్పుడు కనుక ఈగో అన్నది ఏంటంటే విభజన చేసుకుంటూ పోతుంది, విడదీసుకుంటూ. వేరే లవ్ ఈజ్ దానికి యాంటీడోట్. అది అన్నిటినీ దగ్గరికి తీసుకొచ్చి అన్నీ ఒకటే అన్న ట్రూ లైఫ్ అనుభూతి ఏది ఉందో దాన్ని కలగజేస్తుంది. ఇది రియల్ లవ్ ఉన్న శక్తి. అలాగే కోరికల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బాబా ఈగోకి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఈగో మేడ్ ఆఫ్ డిజైర్స్. మొత్తం కోరికల తొట్టే ఈగో, దాని నుంచే వస్తుంది మొత్తం అంతా కూడా. తీర్చుకోవాలన్న తపనలోంచే ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ వస్తాయి అని చెప్తూ కొన్ని చిత్రమైన ఇన్ఫర్మేషన్ బిట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది బాబా. కోరికలు మనం తీర్చుకోవడంలో ఒక్కోసారి సఫలీకృతం అవుతూ ఉంటాం, ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటాం. అయితే విషయం ఏంటంటే ఈగోకున్న పెర్పెచువల్ క్వాలిటీ, నిరంతరం నేను ఉండాలి, ఎదుగుతూ పోవాలి నా బలమైన లక్షణం కారణంగా ఏమవుతుందంటే కోరికలు తీరిన, సక్సెస్ అయినా, మళ్ళీ కోరికల తీరక ఫెయిల్ అయినా కూడా ఈగో పెరుగుతూ పోతుంది. సక్సెస్ అయినప్పుడు తనంతట వాడు లేడు అనుకుని తను ఇంకా మోసం చేసుకుంటుంది. అలాగే ఫెయిల్ అయినప్పుడు తను ఇతరులు తనను వంచారనే దుగ్ధ లాంటిది డెవలప్ చేసుకుని వేరే రీజన్స్ ఫైండ్ అవుట్ చేసుకుని అక్కడ కూడా తను ఇంకా పెంచుకుంటూ పోతుంది. ఈ ఎక్స్ప్లిసిట్ ఫీలింగ్స్ని ఇంకా ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెడుతుంది. అయితే ఇంకో థర్డ్ డైమెన్షన్ బాబా చాలా చక్కగా చెప్తారు. అంటే ఒక్కొక్కసారి కోరికలు అంతర్లీనంగా అణిగి ఉండి బయటికి ఎక్స్పీరియన్స్ కానీ లల్ పీరియడ్స్ ఉంటాయి మధ్యలో. అప్పుడు కూడా ఈగో తన ప్రాసెస్ని వృధా చేయదు. అది అనుకుంటుందట, అబ్బా మిగిలిన వాళ్ళందరూ కోరికల కోసం తపన పడిపోతున్నారు, పరుగులెడుతున్నారు, నేను అలా కాదు, నేను కోరిక రహితుడిని, నాకు అసలు కోరికలే లేవని ఒక చక్కటి సాధు పొంగుళ్ళ తను మోసం చేసుకుంటుంది. అంటే నిజానికి లోపల కోరికలు నిబిడీకృతం అయినా కూడా ఆ టైంలో దాన్ని కూడా, ఆ లల్ పీరియడ్ని కూడా తన ఉన్నతికి తను పెంపొందించుకోవడానికి అది వాడుకుంటుంది అనమాట. అంత పవర్ఫుల్ అని బాబా బేసిక్గా దాని లక్షణాలను ఎక్స్ప్లెయిన్ చేశారు.
అయితే ఎన్ని చేసినా చివరికి ఈ డిజైర్స్ అన్ని మొట్టమొదట అయితేనే ఈగో అంతమవుతుంది అని చెప్తారు. అంటే ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇట్ ఆల్వేస్ గోస్ అప్ ఈగో యాక్సెంచుయేటెడ్. స్టెప్ బై స్టెప్ ఏ రీజన్ అయినా కూడా దాన్ని అటు ఇటు మలుచుకుని తన వైపుకు తిప్పుకుని తను మోసం చేసుకుంటూ ఇంకా ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది పైకి. ఇక ఇందాక నేను చెప్పినట్టు సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి బాబా అసలు దీని కాంప్లెక్సిటీ ఏంటి, ఆ డెప్త్ ఎలా ఉంటుంది అన్నది చెప్పారండి. రూట్స్ ఆఫ్ ఈగో ఇన్ సబ్ కాన్షియస్ మైండ్. సబ్ కాన్షియస్ అంటే ఈగో ఇంత స్పష్టంగా మనకు అర్థమైంది కదా. మనం కష్టపడి ఇక్కడి నుంచి ఈగోయిస్టిక్గా ఉండకూడదు, నేను ఈగో పరంగా అన్నీ తెలిసిపోయినాయి, నాకు డైనమిక్స్, నేను చాలా జాగ్రత్త పడతాను, దీన్ని తుడిచేస్తాను అనుకోవచ్చు. కానీ అది ఎంత కష్టమో ఈ సెక్షన్లో చెప్తున్నారు బాబా. ఎందుకంటే దీని మూలాలు, ఈగో మూలాలు పైకి ఒక మొక్క చెట్టు కనబడుతుంది, కానీ దాని రూట్స్ ఒక 10 మీటర్లో 5 మీటర్లో లోపలికి డీప్గా పాతుకుపోయి ఉంటాయి. అలాగే ఈగో రూట్స్ కూడా సబ్ కాన్షియస్ మైండ్లో డీప్గా ఉండడం వల్ల కాన్షియస్ ఏరియాలో ఇది లేదు కనుక వ్యక్తికి లేదా ఆ ఈగోకి అసలు తన డెప్త్ ఏంటో తనకు తెలియదు. అదే అజ్ఞానం అంటే బేసిక్గా మనం అనుకునేది. కనుక ఈ ఈగోని తుడిచిపెట్టేయాలంటే ఇది చాలా సంక్లిష్టమైనది బికాస్ ఆఫ్ దిస్ నేచర్. అంటే తనకే తెలియదు ఎంత లోతున్నాయి ఆ రూట్స్ అన్నది. అవి లోపలికంట ఉండి ఈగో రూట్స్ లోపలికంట దట్టంగా అల్లుకుపోయి ఉండి గట్టిగా పట్టుకుని ఉండి చాలా నిద్రాణంగా లోపల ఉంటాయి, పైకి ఎక్కడ అందుకే తెలియదు దీనికి అంటూ ఈగోని ఎక్స్ప్లిసిట్ ఈగో అండ్ ఇంప్లిసిట్ ఈగోగా బాబా చూపించారు. ఉదాహరణకు ఐస్బర్గ్ ఉదాహరణ ఇస్తూ 7 పార్ట్లు అనుకుంటే ఒక పార్టే బయటకు కనబడుతూ ఉంటుంది సముద్రంలో నీటిపైగా, మిగిలినంతా 6 పార్ట్లు నీళ్ళల్లో ఉంటుంది కనుక రియల్ డెప్త్ అంతా అక్కడ ఉంది, బయట కాదు అని చెప్తారు. యాక్చువల్గా ఈ రియల్ లోపల డెప్త్లోనే నిజమైన చీకటి గుహల్లో నిద్రాణంగా ఇవి ఉంటాయి. అవి బయటికి ఇంప్లిసిట్ ఈగో నుంచి బయటకు రావాల్సి ఉంటుంది అన్నది ఇక్కడ సారాంశం. ఇక్కడ మేజర్ ఇక్కడ సెక్షన్లో ఇంపార్టెన్స్ అంటే దిస్ డెప్త్ ఈస్ టూ కాంప్లికేటెడ్. అలాగే ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో బాబా చెప్తూ ఈగో హెటరోజీనియస్ ఇన్ కాన్స్టిట్యూషన్, నానా విధాలుగా ఉంటుంది. అంటే ఒక సింగిల్ యూనిక్ బ్లాక్గా ఉండి హ్యాండిల్ చేయగలిగేదిగా ఉండదు. ఇట్స్ మల్టీ ఫేసెట్స్ అండ్ ఆపోజిట్ ఫేసెట్స్, ఇన్ఫినైట్గా ఉండొచ్చు అన్నట్టుగా కూడా చెప్తారంటే యూ కెన్ ఇమాజిన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్ ఈగో. అయితే ఎక్స్ప్లిసిట్ ఈగో దగ్గరికి వచ్చేటప్పటికి ఫార్వర్గా బాబా చెప్తూ ఎక్స్ప్లిసిట్ ఈగో ఏదైతే కాన్షియస్నెస్ పరిధిలో ఉంది కనుక మనం అనుకోవచ్చు అంతా హార్మోనియస్గా ఉంటుంది, ఒక కట్టుదిట్టమైన వ్యవహారంగా ఉంటుంది అనుకుంటే, కానీ అన్ఫార్చునేట్లీ అక్కడ కూడా ఒక హార్మోనియస్నెస్ వాతావరణం ఉండదు. ఎందుకంటే కాన్షియస్ పరిధిలో ఉన్న ఎక్స్ప్లిసిట్ ఈగోలో మల్టిట్యూడ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఆపోజిట్ టెండెన్సీస్. అప్పుడు అంటే బాక్సింగ్ రింగ్లో ఇద్దరు కొట్టుకోవడానికి ఒక ఏరియా కావాలి, ఆ రింగ్ కావాలి, అలాగే ఇది కూడా తయారవుతుంది. ఈ కాన్ఫ్లిక్టింగ్ వ్యూస్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటకు వచ్చి మేనిఫెస్ట్ అయ్యి ఇక్కడ ఆపోజిట్గా పుల్ చేస్తూ ఉంటాయి వ్యక్తిని అటు ఇటు కూడా. అలాగే సబ్ కాన్షియస్ మైండ్లో మిగిలి ఉన్న అవి కూడా బయటకు వచ్చి మేనిఫెస్ట్ అయ్యి ఇందులోకి రావాలని ట్రై చేస్తూ ఉంటాయి. అయితే వాటికి వచ్చినప్పుడే ఎరేనాలోకి వచ్చినప్పుడే అది నిజంగా అవి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి అని చెప్తూ ఫర్దర్గా ఎక్స్ప్లిసిట్ అండ్ ఇంప్లిసిట్ ఈగోని ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటి లక్షణాలని బాబా ఇక్కడ చెప్పారు. మనం ఈగో అంతా కూడా హెటరోజీనియస్, చాలా వివిధ రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం. కానీ ఎక్స్టర్నల్ ఎక్స్ప్లిసిట్ ఈగోలో కొంచెం లెస్ హెటరోజీనియస్, అంత గందరగోళం ఉండదు. లోపల ఇంప్లిసిట్ ఈగోలో అంత గందరగోళం ఉండదు. ఎక్స్ప్లిసిట్ ఈగోలో కొంచెం గందరగోళం తక్కువగా ఉండడం వల్ల కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుంది అది కంపేరింగ్ విత్ ద అదర్ సైడ్. కానీ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కొంచెం ఆర్గనైజ్ ఎప్పుడైతే అయిందో, ఆర్గనైజ్ అవ్వడమే కాకుండా ఇట్ హ్యాస్ గాట్ యాక్సెస్ టు డిఫరెంట్ రిసోర్సెస్, ఎస్పెషల్లీ కాన్షియస్నెస్ ఆ ప్రివిలేజెస్ పొందుతూ ఉంటుంది కనుక అది
ఇట్ బ్లాక్స్ ద అదర్ కౌంటర్ పార్ట్స్. అంటే ఇంప్లిసిట్ ఈగోలో ఉన్న ఈ కాన్స్టిట్యూయెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈగో కాన్స్టిట్యూషన్ వాటిని బయటకు రాకుండా అదిమి పెట్టేస్తుంటుంది. ఉదాహరణకి అక్కడ బొమ్మలో చూస్తే షిప్ పైకెక్కేసిన వాళ్ళు కింద ఉన్న వాళ్ళని ఇక్కడ ఖాళీ లేదు వెళ్ళిపోండి అని తిట్టినట్టుగా, అలాగే రైల్వే జర్నీ చేస్తున్నప్పుడు కూడా మనం జనరల్ బోగీలోకి ఎక్కిన తర్వాత బయట వాళ్ళు వస్తున్నప్పుడు విసుక్కుంటూ ఉంటాం ఇంకెక్కడ ఖాళీ ఉంది. అదే తత్వాన్ని అది బహిర్గతం చేస్తూ వీళ్ళంతవరకు రాకుండా నొక్కిపెట్టి ఉంచుతుంది. అయితే యాజ్ పర్ ద రూల్ ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నవి ఇంప్లిసిట్ ఈగోలో ఉన్న ప్రతి కాన్స్టిట్యూయెంట్ బయటకు వచ్చి ఇంతకుముందు మా ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నట్టు ఇంటెలిజెంట్ ఫైర్ ఆఫ్ ఇంటెలిజెంట్ కాన్షియస్నెస్, ఆ ఇంటెలిజెంట్ ఆ ఫైర్ వాల్ ద్వారా వెళ్ళి నశించినప్పుడే మొత్తం ప్రాసెస్ పూర్తవుతుంది. కనుక ఇది ఒక ఇబ్బందిగా పరిణమిస్తుంది. ఏది ఇబ్బందిగా పరిణమిస్తుంది అంటే ఎక్స్ప్లిసిట్ ఈగోకుండా ఇంకొక ఈగో, ఇది చిన్న సైజ్ ఈగో, దానికి ఓన్ ఆర్గనైజ్డ్గా ఉంది కానీ ఇట్ రెసిస్ ద అదర్ పార్ట్. ఇది చివరికి ఇదంతా ప్రాసెస్ జరిగి ఈగో అంతముంది ఒక పాయిజ్ హార్మోని రావాల్సి ఉండడానికే ప్రతి సాధకుడు చేసే ప్రయత్నం. అయితే ఈ ప్రయత్నానికి ముందు ఇది ఇంటెన్సిటీకి ఇంకా వెళ్ళే కొలది అంటే అడ్వాన్స్ అయ్యే కొలది ఈ కాన్ఫ్లిక్ట్ అన్నది ఇంకా ఎక్కువ పెరిగిపోతుంది అని చెప్తూ దానికి రీజన్స్ బాబా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ బయట ఈగోలో ఎక్స్ప్లిసిట్ ఈగోలో మనం ఇంటెలిజెంట్ కాన్షియస్నెస్ని వాడుతూ ఈ ప్రక్రియ చేయడం వల్ల ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. ఎందుకంటే లోపల 6 వంతులు ఇంకా ఉండిపోయినాయి కనుక ఆ కాన్స్టిట్యూషన్ అవన్నీ బయటికి రావాల్సిందే. దానికి క్లియర్ కట్ ప్రాసెస్ ఉంటుంది. లోపల ఉన్నవన్నీ కూడా ఎక్స్ప్లిసిట్ ఈగోలో రావాలి, ఆ ఎరేనోకి రావాలి, ఆ అనుభూతి చెందాలి, చేసి అప్పుడు యాక్షన్ ఆఫ్ ఇంటెలిజెంట్ కాన్షియస్నెస్ ద్వారా అది ఆ ఫైర్ వాల్ ద్వారా వెళ్ళాల్సిందే. అయితే ఇవంతా జరగాలంటే ఈ ప్రాసెస్ అంతా మొత్తం అన్నీ కూడా అలా వచ్చినప్పుడు ఇందులోంచి ఫ్రీడమ్ మనకు వస్తుంది. అసలు ఎక్స్ప్లిసిట్ ఇంప్లిసిట్ ఈగోలో ఉన్న కాన్స్టిట్యూయెంట్ని బయటకు రాకుండా అడ్డుకుంటున్నప్పుడు ఇది ఎలా సాధ్యం అవుతుందంటే స్టక్ అయిపోతూ ఉంటుంది నిరంతరం, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్. దానికి సొల్యూషన్ ఏంటంటే ఎక్స్ప్లిసిట్ ఈగో వీకెండ్ చేయాలి. అందుకే మనకు చాలా మంది పెద్దలు మంచి చేయమని ఒక సాత్వికత నిరంతరం మనకు చెప్తూ ఉంటారు. మనుషులు ఆ సాత్వికత వచ్చినప్పుడు ఏంటంటే ఈ బ్లాకింగ్ ప్రక్రియ అనేది వీక్ అయిపోయి ఇంప్లిసిట్ కాన్స్టిట్యూయెంట్స్ బయటకు రావడం స్కోప్ ఉంటుంది. వాళ్ళు తనలో ఉన్న డార్క్ షేడ్స్ని వాడు యాక్సెప్ట్ చేయడం మొదలెట్టడం ద్వారా కొంచెం ప్రాసెస్ స్పీడ్ అవుతుంది. కనుక వీక్నింగ్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్ ఈగో ఈజ్ ఇంపార్టెంట్. కానీ అక్కడ ఇంకొక టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి అలౌ చేయడం మొదలు పెడితే ఈ స్ట్రేంజర్స్ అన్ని కింద నుంచి ఆ డార్క్ వ్యాలీలోంచి బయటకు వచ్చేసేటప్పుడు యాక్చువల్గా స్ట్రేంజర్స్ ఎక్కువయ్యి కొలది కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. హౌ టు హ్యాండిల్ దెమ్ అనేది మళ్ళీ కొత్త ప్రక్రియ, కన్ఫ్యూజను, ఈ కాన్ఫ్లిక్ట్ మరింతగా ఇంటెన్సిఫై అయిపోతుంది. కానీ ఏదైనా కూడా ట్రూ పాయిస్ హార్మోనీ పొందాలంటే ఈ ప్రాసెస్ గుండా వెళ్ళి తీరవలసిందే. అంటే కంక్లూజివ్గా ఇందులో చెప్తుంది ఏంటంటే ఆ ఫైనల్ గోల్కి వెళ్లే ముందు ఆ మార్గంలో ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ ఈ కన్ఫ్లిక్ట్స్ పెరుగుతూనే పోతాయి. దానికి ప్రధాన కారణం ఇప్పుడు మనం డిస్కస్ చేసింది. అలాగే ఈగో ఇంకా డెప్త్కి వెళ్ళి దీని కాంప్లెక్సిటీని బాబా చూపించడం మొదలుపెట్టారు. అందులో ఒకటి ఈగో లివ్స్ త్రూ ఆపోజిట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, వ్యతిరేక అనుభవాల ద్వారా ఇది ఎలా జీవిస్తుంది అని చెప్తారు. అంటే సాధకుడు తన ప్రయత్నపూర్వకంగా ఇంటెలిజెంట్ కాన్షియస్నెస్ యాక్షన్లోకి వీటిలన్నీ తీసుకుని స్క్రూటినైజ్ చేసుకుని చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నాడు అన్నప్పుడు దాని బిహేవియర్ ఊసరవెల్లులాగా ఒక చోట నుంచి ఆపోజిట్ సైడ్కి జంప్ అవుతుంటుంది. వీలైనంత వరకు ఈ ఫైర్ వాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడకుండా వ్యతిరేక భావాలను చూపిస్తూ ఉంటుంది. అంటే సపోజ్ ఈ రోజు నుంచి చాలా హ్యూమిలిటీతో ఉండాలి, నేను ఎవరిని ఒక మాట అనను అని నిర్ణయం తీసుకున్నాడు అనుకుందాం. చూస్తుంది వీడు దృఢంగానే పట్టుకుని ఉన్నాడు, ఖచ్చితంగా వాడి స్థిరంగా ఉన్నాడు. అప్పుడు దానికి తెలుసు ఇప్పుడు తగ్గి ఉండాలి నేను అని. ఓకే, హ్యూమిలిటీ సైడ్కి వచ్చేసినట్టు వాడు పూర్తిగా సహకరిస్తున్నట్టు, అబ్బా ఇంకా నాకు ఈ గొడవ వదిలిపోయింది అంటాడు. ఒక వారం రోజులు అయ్యేటప్పుడు సరిగ్గా ఎక్కడో వాడు వీక్ అయినప్పుడు ఇట్ అటాక్స్ అగైన్ హ్యూమిలిటీలోంచి. దాంట్లోనే మళ్ళీ కొత్త మార్గాలను ఎదుర్కొని ఆపోజిట్ సైడ్కి వెళ్ళి ఇంకొక సీన్ క్రియేట్ చేస్తుంది. అంటే ముఖ్యంగా ఆ ప్రాసెస్లోకి వెళ్లకుండా తను రక్షించుకోవడానికి ఇది ఆపోజిట్ సైడ్స్ని ఎంచుకుని ఎవరైతే దాని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని మోసం చేస్తూ ఉంటుంది నిరంతరం.
అలాగే ఇంకొక ఈగో హైడ్రా హెడెడ్, అంటే ఇన్ఫినైట్ తలలతో ఉంటుంది అని చెప్తారు బాబా. అది హైడ్రా హెడెడ్ ఇన్ఫినైట్ తలలే కాకుండా ఆపోజిట్ తలలు కూడా ఇంతకుముందు స్లైడ్లో చెప్పుకున్నట్టు నలుపు తల ఉంటుంది, తెల్ల తల ఉంటుంది. అంటే మంచితనం ఉంటుంది, క్రూరత్వం ఉంటుంది. అలాంటివి ఇన్ఫినైట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటే ఇంకా ఎంత కాంప్లెక్స్ మనం ఇది అర్థం చేసుకోవాలని బాబా చెప్తూ, దీనికి అన్నిటికీ ఫౌండేషన్ అజ్ఞానమే. అంటే అజ్ఞానమైన ఫౌండేషన్ మీద నిలబడి ఫాల్స్ వాల్యుయేషన్ మీద ఉంది కనుకే ఇంత సమస్య వచ్చి పడింది. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇది హైడ్రాయిడెడ్ అన్నదానికి, ప్రైడ్ అన్నదానికి అతుక్కుని, అజ్ఞానం మీద బేస్ అయి ఉన్న ప్రైడ్ కానుకొని ఏదోలాగా తన ఉనికిని, తన అస్తిత్వాన్ని, తన ప్రత్యేకతని చూపించాలని చూస్తుంది అని చెప్తూ ఒక ఎగ్జాంపుల్, ఏమీ లేకపోతే చివరికి ఇంటి దగ్గర కూర్చుని గోల్డ్ పెంచి ప్రపంచంలో ఇంత గొప్ప గోల్డ్ పెంచినాడు ఫోటో తీయించుకుంటాడు. అలాగన్నా అది ఎంత అసహ్యంగా ఉన్నా, ఎంత ఇబ్బందిగా ఉన్నా, అలాగన్నా నేను యూనిక్ కనిపించుకోవాలనే తాపత్రయం. అగైన్ దట్ పెర్పెచువల్ థింకింగ్ ఆఫ్ ఈగో సర్వైవల్ కోసం అది చేసే పనుల్లో ఒకటి అని చెప్తూ, అయితే ఈ ఈగో చూపించుకోవడంలో సాగితే డైరెక్ట్ అసర్షన్తో చేస్తాడు. ఓపెన్గా హ్యూమిలియేట్ చేస్తూ ఉంటాడు, అందరిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, తనే గొప్ప అని ప్రూవ్ చేసుకుని. కానీ సొసైటీ నార్మ్స్ వల్ల కానీ, మోరల్ గ్రౌండ్స్ వల్ల కానీ కొన్ని అడ్డంకులు, రూల్స్ అడ్డు వచ్చినప్పుడు పైకి అలా నేను కనబడకూడదు, ఇబ్బందిగా ఉంటుంది అనుకున్నప్పుడు ఇండైరెక్ట్ వేలో దాన్ని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి ఇతరులని క్రిటిసైజ్ చేయడం, స్లాండర్ చేయడం, వాళ్ళని కించపరచడం ద్వారా సటిల్గా తన ఉన్నతిని, నిరంతరం తన గొప్పతనాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. అలాగే ట్రిక్స్ ఆఫ్ ఈగో అన్నది దీన్నే ఇంతకుముందు టాపిక్నే కంటిన్యూటీగా అది ఎలాగా ఆపోజిట్ సైడ్కి మూవ్ అవుతూ తను మోసం చేస్తుందని మనం చెప్పుకున్నాం కదా. అందులో ప్రధానమైన ఉదాహరణ ఒకటి బాబా చెప్తూ స్పిరిచువల్ ఈగో అనే పదాన్ని వాడారు. అంటే ఆధ్యాత్మికమైన అహం అన్నది ఒక ఎగ్జాంపుల్గా వాడారు. ఉదాహరణకు మొదట్లో భగవంతుడిని నమ్మను అంటూ చాలా దురహంకారంతో మాట్లాడే వ్యక్తి, అది కూడా ఈగోయే ఖచ్చితంగా. నేను ఐఎమ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అని ఎక్స్ప్రెస్ చేయడం ఒక విధంగా. అయితే తర్వాత ఆధ్యాత్మిక పదంలో వచ్చిన తర్వాత వాడు అనేది కూడా ఐఎమ్ స్పిరిచువల్, నేను ఆధ్యాత్మిక ధోరణిలో అన్నాను. ఒక సుపీరియారిటీ కాంప్లెక్స్ మిగిలిన వాళ్ళ అజ్ఞానంలో నా అంత వంతు వాళ్ళకి లేదు అనే భావంలోకి వెళ్ళిపోవడం కూడా ఈగో అన్నారు. దాన్ని స్పిరిచువల్ ఈగో అన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆపోజిట్ సైడ్కి ఈగో వెళ్ళి ఒసరవిల్ల రంగు మారుస్తూ ఐడెంటిఫై చేసుకుంటుందని చెప్పుకున్న దానికి ఉదాహరణ ఇది. ఈ స్పిరిచువల్ ఈగో దగ్గరికి వచ్చాడు బాబా ఒక విషయం స్పష్టంగా చెప్పారు. అంతకు ముందు క్రూడ్ ఈగో ఏదైతే నేను భగవంతుని నమ్మనని చూపిస్తాడో దానికి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో సేమ్ ఇబ్బందులు ఇక్కడ కూడా ఉంటాయి. మార్పు ఏమి ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ కపటం అన్నది కూడా చేరుతుంది కనుక అది ఇంకా ఇబ్బందికరమైనదిగా బాబా అక్కడ ఎక్స్ప్రెస్ చేశారు. అలాగే మనం ఇందాక చదువుకున్నట్టు గెరిల్లా వార్ఫేర్, అడ్వాన్స్డ్ పాత్కి వచ్చే కొద్ది దాని అటాక్స్, ఇండైరెక్ట్ అటాక్స్, అంటే ఫేస్ టు ఫేస్ యుద్ధంలాగా మనం ప్లాన్ చేసుకుని అటాక్ చేయడం అనేది కుదరదు. ఇట్స్ హిట్ అండ్ రన్ టైప్లో నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. ఇంకా దాని ఇంటెన్సిటీ పెరిగిపోతుంది గెరిల్లా వార్ఫేర్. అందుకని ఇట్స్ టూ కాంప్లికేటెడ్. మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి బాబా హైడ్రా హెడెడ్ అని ఆపోజిట్స్ ఎలా ఉంటాయని చెప్పి ఎంత కాంప్లికేటెడో మనకి లిటరల్గా థియరిటికల్గా ప్రూవ్ చేశారు. వీటిలో చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా అంత కాంప్లికేటెడ్గా ఉండాలి. అయితే ఈ రోజు నుంచి నేను ఈగోనంత తీసి చాలా మంచి గుణాలు కలిగి ఉంటానని ఎన్నోసార్లు మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఒక ఏజ్లో. ఎందుకు అవ్వటం లేదో మనకి నిరంతరం అయోమయంలో పడిపోతూ ఉంటాం. అదే ఇక్కడ బాబా చెప్తూ అది టూ కాంప్లికేటెడ్, ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ కూడా చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఆ శక్తి ఉన్నవాడు మాత్రమే ఆ ట్రీట్మెంట్ ఇవ్వగలడు అని చెప్తూ దీన్ని నిజంగా సాధించాలి అంటే ఈ ట్రిక్స్ నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు నిజంగా కేవలం సద్గురువు కృప, ఆయన సహాయం వల్లనే ఇది సాధ్యమవుతుంది అని చెప్తూ ఫైనల్గా ఇందాక లక్ష్మి చదివిన పారాగ్రాఫ్ బట్టి మాస్టర్ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్. ఇంత ప్రయాణం తన స్వయం అంటే ఇప్పుడు బాబా నవజీవనంలో ఎంఫసైజ్ చేసింది కూడా చివరికి ఆయన మీద డిపెండ్ అయ్యి జీవించడం, రేపంటూ ఏమీ లేదు, ఆయన ఏమి ఇస్తుంది అన్నది ఆ ప్రిన్సిపల్కి వస్తాడు ఇంకా నవజీవనానికి. ఇక ఐఎమ్ అనేబుల్ టు ఎండ్ ద రిచ్డ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ ఈగో, ఐ దేర్ ఫోర్ లుక్ టు యూ టు ఇంటర్వీన్ అండ్ స్లే ఇట్. ఇంకా గజేంద్ర మోషన్లో ఇందాక నాగేశ్వర గారు చెప్పినట్టు సొమసిల్లిపోయి ప్రభు నా వల్ల కాదు నీవే దిక్కు అని ఆయన్ని 100% ఆయనకి అంకితమయ్యే ఒక పొజిషన్కు వచ్చినప్పుడు అప్పుడు గురువు కంప్లీట్గా
ఈ సిచ్యువేషన్ టేక్ ఓవర్ చేసుకుని అంటే ఈగోని తీసేయడం అంటే ఆయన చేసే ప్రాసెస్ సింపుల్. ఈగో ఏ ఫౌండేషన్ మీద నిలబడి ఉందా అంటే అజ్ఞానం అనే ఫౌండేషన్ మీద నిలబడి ఉందని మనం చెప్పుకున్నాం. ఆ అజ్ఞానాన్ని దాన్ని మొత్తం తుంచేయడం ద్వారా, దాన్ని కొలాప్స్ చేసేయడం ద్వారా, అప్పుడు ఎప్పుడైతే అజ్ఞానం అనే ఫౌండేషన్ పోయిందో ఆటోమేటిక్గా ఈగో అనే ఈ మహా ప్యాలెస్, ఊహించుకున్న ప్యాలెస్ అంతా కూడా కొలాప్స్ అయిపోయి జీవిత గమ్యం ఆయన అసలు సత్యం ఆయనలో మమేకం అవడం అన్న ట్రూత్ స్పష్టంగా సాధకుడికి అర్థమవుతుంది అన్నది ఈ సారాంశం అండి. ఇది ఒక్కటే నిజంగా ఇదొక్కటే ఫ్రూట్ఫుల్ అవుతుంది. మిగిలిన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా చివరికి మళ్ళీ అనుభవాలుగానే మిగులుతాయి తప్ప ఫైనల్ రిజల్ట్ రాదు. కానీ గురువు కృపతో, గురువు కాళ్ళని పట్టుకుని ఉండడం వల్ల ఆయన డైరెక్షన్లో, ఆయన కృపతో, ఆయన సహాయంతో ఇది సాధించగలం అని కంక్లూడ్ చేశారండి. జై బాబా అండి. జై బాబా అండి. కొంచెం టైం తీసుకుందండి, క్షమించండి. ఈరోజు పర్వాలేదు, మనకి టైం లిమిట్ అని అనుకోలేదు మనం. కొద్దిగా మీరు చెప్పిన దాన్ని గురించి ఒక్కసారి మనము రివైజ్ చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. జై బాబా అండి, అందరికీ జై బాబా. ఇక్కడ మనం డిస్కోర్సెస్ అని చదువుకుంటూ ఉంటాము, అన్నీ తెలుసు అనుకుంటాము. కానీ అద్భుతమైనటువంటి డిస్కోర్సెస్, బాబా ఇచ్చిన డిస్కోర్సెస్ని మనం అర్థం చేసుకోవాలి అంటే చాలా కృషి కావాలి అని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు మనకి రమణయ్య రాజు గారి ప్రజెంటేషన్ వల్ల మనకి అర్థమైంది అనుకుంటాను. నాకైతే చాలా కష్టము అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే బాబా చెప్పినటువంటివన్నీ కూడా అన్నీ తెలిసినవే, బాబా చెప్పే విషయాలన్నీ కూడా మనకి తెలిసినవే. కానీ అందులో మనం భాగమైపోతాము, అజ్ఞానంలో మనం ఇమ్మర్స్ అయిపోయి దాని నుండి బయటపడలేక ఈ అజ్ఞానం కారణంగా ఎన్ని రకాల వేషాలు వేయాలో అన్ని రకాల వేషాలు ఈ ప్రపంచంలో వేస్తూనే ఉంటాం. అలాగే ఈ ఎందుకు వస్తోంది ఇదంతా అనేది రమణయ్య గారు చెప్పిన నేను అర్థం చేసుకున్న విషయాన్ని కొద్దిగా ఒక క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఇది శరీరంతో తాదాత్మ్యం చెందడం వలన అనేది మొట్టమొదటి కారణంగా కనిపిస్తుంది. అంతా అజ్ఞానం కారణమే. కానీ నేను ఈ శరీరము, నేను ఫలానా అని నన్ను నేను సెపరేట్ చేసుకోవడం ద్వారా ఈ ఈగో అనేది, అంటే అహం అనేది నిత్యము మనతోటే ఉంటుంది. నిత్యము మనసు సంఘర్షణలో పడుతూ ఉంటుంది. అయినా అసత్యపు విలువల్ని పట్టుకుని వేళ్లాడుతూ ఉంటుంది. అన్నిటికీ అజ్ఞానమే కారణము అనేది మనకి అర్థమవుతుంది. మరి ఈ ప్రపంచంలో నివసించడం అనేది నిజానికి వర్త్ లివింగ్ అని చెప్తారు బాబా. మరి అటువంటి ఆదర్శానికి కట్టుబడి ఉండడం కూడా నిజంగా చాలా కష్టం. అందువలన ఈ ప్రపంచంలో నిత్యము మన ఈగో బయట పడుతూనే ఉంటుంది. ఏదో రకంగా నేను అనేది, అలాగే వేర్పాటు భావాన్ని బయటికి వ్యక్తం చేస్తూనే ఉంటుంది. దానికి కారణాలు చెప్పారు ఇందాక, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. ఇవన్నీ కూడా వాటి వేషాలు వాటి వేస్తూనే ఉంటాయి. ముందుకు వస్తూనే ఉంటుంది, మళ్ళీ వెనక్కెడుతూనే ఉంటుంది. ఇలా ఉండకూడదు అని తెలుస్తూనే ఉంటుంది. మళ్ళీ మనము మన మనస్సు చేసే నాటకం, మన మనసు వేసే వేషాల వల్ల మళ్ళీ మనం ఆ ఈగోని ప్రదర్శించకుండా ఉండలేం. లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఇందాక చెప్పారు, ఈగో అనేది బయట పడకుండా కొంతమంది జాగ్రత్త పడినా ఇంకో రకంగా బయటికి, ఇంకా హైడ్రా హెడెడ్ అని చెప్పారు కదా, అలా అనేక తలలు కలిగినటువంటి ఏదో రకంగా ప్రొజెక్ట్ అవుతూనే ఉంటుంది అని మనకి అర్థమైంది. అయితే ఈ మానవుడు మరి ఈగోని నేను జయించలేను మహాప్రభు అని ఒక గురువుకు సర్వార్పణ అయినప్పుడు, మనకి గురువు అవసరం లేదు, బాబా ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి సుమా, నీలో ఉన్నాయి ఇవన్నీ అని చెప్తూ వీటి నుండి బయటపడు. దీనికి కారణం మాయను నేను తొలగించడానికి రాలేదు, మాయను నాశనం చెయ్యను, మాయకు అంటకుండా మీరు ఎలా జీవించాలో ఆ జీవితాన్ని నేను చెప్పడానికి వచ్చాను, మిమ్మల్ని మేల్కొల్పడానికి వచ్చాను అని చెప్పడము. అలాగే మరి గురువు యొక్క కృప కారణంగా మాత్రమే ఈ అజ్ఞానం నుండి లేకపోతే మాయ నుండి పడగలిగే అవకాశం ఉంటుంది. మరి గురువు
లేదా అవతార పురుషుడు మనకి లభించాడు అని మనము భావిస్తూ ఉన్నాం. అయినా కూడా దాన్ని మనము ఎంత మరి ఈగోని మనం వదలలేకపోతున్నాం. అలాగే మనకి అనేక రకాల ద్వారా అంటే ఇందాక చెప్పడం వల్ల మనకి అనేక విషయాలు తెలిసాయి. గతం గురించి నెమరు వేసుకుంటూ ఉంటాం, ఫ్యూచర్ గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఏదైనా సరే ఏదో రకంగా ఇగో మన మన నుండి బయటపడుతూనే ఉంటుంది. ఎప్పుడు నేను, నన్ను, నేను అనే దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మానవుడు. అలాగే మరి దీనికి కారణం కోరికలు, ద్వేషము, కోపం, భయం, అసూయ అని ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా బాబా స్పష్టంగా చెప్పారు. మన వీళ్ళ యొక్క అంటే వీళ్ళందరి యొక్క ప్రజెంటేషన్స్ వల్ల మనకి వివిధమైనటువంటి ఈ బొమ్మలు ఫిగర్స్ వల్ల మనకి కొంచెం క్లిష్టంగా ఉన్నటువంటి ఈ డిస్కోర్సెస్ అన్నీ కూడా ఇలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల కొంతవరకు కాకపోతే కొంతైనా మనము గ్రహించగలిగేటటువంటి అవకాశం మనకు కలుగుతోంది. అందువల్లనే బాబా డిస్కోర్సెస్ ఊరికే ఇవ్వలేదు. ఇది అందరికీ తెలుసు, కష్టము, వాటిని నుండి బయటపడడం ఎంత కష్టమో అని బాబా చెప్తూనే లాస్ట్కి వచ్చేటప్పటికి దివ్య ప్రేమ, ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రేమ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. బాబా ప్రవచనాలన్నీ కూడా హౌ టు లవ్ గాడ్లోకే వస్తాం చివరికి. ఆ హౌ టు లవ్ గాడ్లో మనం తెలుసు, మనకందరికీ బాబా ఇచ్చిన ఆ ప్రవచనం తెలుసు. కాబట్టి ఈ అజ్ఞానం కారణంగా గర్వము మొదలైనటువంటి విషయాల కారణంగా మనల్ని మనం బయట పెట్టుకునే ప్రయత్నం ప్రతినిత్యము జరుగుతూనే ఉంటుంది. ఈ సంఘర్షణలో మానవుడు అటు ఇటు తిరుగుతూనే ఉంటాడు. దీని నుండి బయటపడేది ఒక్క గురువు కృప మాత్రమే. గురువుకు సర్వార్పణ అయినప్పుడు మాత్రమే దాని నుండి బయటపడగలిగే అవకాశం ఉంది. అలాగే ఆధ్యాత్మిక స్వాతంత్రం మనకి వస్తుంది అని చెప్తున్నారు. దేని గురించి అంటే ఇవి జస్ట్ కబుర్లే, మనకి దాని యొక్క అనుభవాలు నిజంగా లేవు. కానీ బాబా చెప్పినటువంటి ప్రవచనాలు వినడమే ఒక అదృష్టము. అలాగే దాని నుండి కొంచెం కాకపోతే ఈరోజు కొంచెం నేర్చుకుంటాము, రేపు మరికొంచెం నేర్చుకుంటాము. అలాగే ఎప్పటికొకప్పటికి ఆయన యొక్క ప్రేమను పొంది, బాబా యొక్క ప్రేమను పొంది, ఆ ప్రేమ ద్వారా మనల్ని మనము బయటపడే ఏర్పాటు ఆయన ఎప్పుడూ చేసుకుంటారు డివైన్ ప్లాన్లో భాగంగా. కాబట్టి ఈరోజు ఈ ప్రవచనం, బాబా ఇచ్చినటువంటి ప్రవచనాన్ని వినేటటువంటి అవకాశం మనకందరికీ కలిగింది. రమణయ్యరాజు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. జై బాబా అండి రమణయ్యరాజు గారు. జై బాబా అమ్మ, జై బాబా అండి. రేపు కలుద్దాం మళ్ళీ. జై బాబా. జై బాబా. జై బాబా అండి రమణయ్యరాజు గారు, లక్ష్మి గారు, జై బాబా. ఇప్పుడు బాబా వారు ఇచ్చిన ప్రార్థనల్ని శ్రీ పన్నగేశ్వరరావు గారు చేయవలసిందిగా కోరుతున్నాం. జై బాబా అండి పన్నగేశ్వరరావు గారు. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా కాకినాడ కేంద్రం ఈ జన్మదిన సందర్భంగా మెహర్ బాబా మీ ద్వారా నాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రార్థన చేసుకుందాం. ముందుగా ఒక మెసేజ్ కూడా పెట్టారు ప్రార్థన గురించి. ఇది ఒక తంతుగా కాకుండా హృదయాంతరాల్లోంచి ప్రార్థన చేసుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై. ఓ పరవర్దిగా, సర్వపోషక, సర్వరక్షక, నీవు ఆదిను అంతము లేనివాడవు, అద్వైడువు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుగనేరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్యచక్షులతో గాని నిన్నెవరునూ చూడజాలరు. నీవెల్లప్పుడూ ఉంటివి, నీవెల్లప్పుడూ ఉన్నావు, నీవెల్లప్పుడూ ఉందువు. నీవు అంతటను గలవు, అన్నింటి ఉన్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవరణుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములోనున్నావు, ముల్లోకములు కావాలను ఉన్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు. అందరి మనస్సులను, హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి.
త్రికాలవేదివి, జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంతమును విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు. అల్లా, ఇలాహీ, యజ్దాన్, అహురమజ్దా, ప్రీతమునైన భగవంతుడవు. నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యాజిదాన్, లా ఇలాహ ఇల్లాల్లాహ్, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధి ఈశ్వర, మా పాపములన్నిటిని మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రమునగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితము మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరినిందలకు, పరోక్షందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యంగా కూడా పరులకు నాశం ముడిచినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలిగేసినట్టు మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపారదయతో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటిని క్షమింపు వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకున్న జాలక నిరంతరం విఫలమవుచున్న మమ్ములను క్షమింపు వేడుకొనుచున్నాము. ప్రీతమ దైవమా, నిన్ను మేము అధికాధికంగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యతారముగనంత వరకును నిన్ను అత్యంతధికంగా ప్రేమించినట్లుగా మాకందరకు సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును దృఢతరముగా పట్టుకునేటికై మాకందరకు సహాయభూతులవుతాము. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ రజన్ గారు. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్స్ టు బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మెహర్ కాంతి బాబా నామం 2 నిమిషాలు చేసి ఆ తర్వాత హారతి పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా కాంతి. జై బాబా. జై బాబా. अवतार मेहर बाबा की जय। मेहर बाबा, 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 मेहर बाबा,
मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा, मेहर बाबा। హారతి. దేవాదిదేవా ప్రేమ స్వభావ మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే, ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, నామన వీడక నిన్ను ప్రేమించు, దామన వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే, నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయుధ్యము పొందగా, పాహి శరణు సాయుధ్యము పొందగా, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే.
अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय।